హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ రఘువీర్. అందరికీ గుడ్ మార్నింగ్. ఇదేమో అందరికి తెలుసు కదండి, టీ పొడి ప్యాకెట్ అండి. ఇది టీ పొడి ప్యాకెట్, నార్మల్ టీ పొడి ప్యాకెట్. ఈ నార్మల్ టీ పొడి ప్యాకెట్ తెచ్చుకున్నప్పుడు మనం ఏం చేస్తామండి చెప్పండి మీరు? ఏం చేస్తాము? యాలక బుడ్డలు దంచేయడము, లేదంటే అల్లం దంచేయడము, అలాంటివన్నీ చేస్తుంటాం కదా మనము. చేసినప్పుడు ఏమవుతుంది, కొంచెం అల్లం ఎక్కువ కావడము, లేదంటేనే యాలక బుడ్డల పొడి ఎక్కువ కావడము, అవన్నీ జరుగుతుంటుంది. అట్లా కాకోకుండా మనం మసాలా పొడిని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. ఈ మామూలుగా షాపుల్లో దొరుకుతాయి కదా, టీ పొడిలో కూడా మసాలా టీ పొడి అట్లా అని చెప్పేసి. మసాలా టీ పొడి కంటే కూడా అది స్ట్రాంగ్ ఉంటుంది చాలా. అది కాకోకుండా అట్లా కాకోకుండా మన ఇంట్లోనే మనం మన చేతులతో చేసుకుంటే ఎంత సంతృప్తి ఉంటుంది. అందుకోసమని ఈరోజు మసాలా టీ పొడి నేను తయారు చేశాను, ఒకసారి చూసేసేయండి. ఆ మసాలా టీ పొడికి సొంటి ఉంటుంది కదా, సొంటి తెలుసు కదండి అందరికి. సొంటి తెలుసు కదా, ఈ సొంటితో మసాలా పొడి తయారు చేసుకున్నాము. ఈ సొంటి కూడా మంచి అరుగుదలకి బాగా పనిచేస్తుంది. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లము అట్లా రాకోకుండా కూడా చూస్తుంది. ఇప్పుడు మసాలా పొడి ప్రిపేర్ చేద్దాం. యాలక బుడ్డలు, కొంచెం చెక్క, కొద్దిగా కొన్ని, ఎక్కువ లేదు లవంగాలు, ఎక్కువ లేదు లవంగాలు, అంటే మిరియాలు ఎక్కువ లేదు, మిరియాలు కూడా ఒక 4 అట్లా తీసుకోండి చాలు. సొంటి ఉంది కదా, సొంటి ఉంది కదా, ఈ సొంటిని కచ్చాపచ్చగా ముందు దంచుదాము. ఎందుకంటే గట్టిగా ఉంటుంది కదా, గ్రైండర్లో వేసినామంటే బ్లేడ్స్ పోతాయి. అందుకోసమని ఇట్లా ఇది ముందుగా కచ్చపచ్చగా దంచుకున్నాము. దంచుకున్నాక గ్రైండ్ చేద్దాము. ఇట్లా దంచుకోవాలా, దీన్ని గ్రైండ్ చేసుకున్నాము. ఇంకా చూద్దాము. ఇట్లా అంతా ఇట్లా చేసుకోవాలి మెత్తగా. దీన్ని ఇప్పుడు మనము ఈ టీ పొడి ప్యాకెట్ తెచ్చుకుంటాం కదా, ఒక ప్యాకెట్ 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ తెచ్చుకుంటాం కదా, ఇది దాంట్లో కలిపేసుకుని ఒక సీసాలకి ఎత్తుకు పెట్టుకున్నామంటేనా మీకు కావాల్సినప్పుడల్లా కొంచెం వేసుకునేటప్పుడు కొంచెం బాగా కలిపేసుకొని వేసుకున్నారంటేనా చాలా బాగుంటుంది కదా. టీ పొడి ఇట్లా ఏ దాంట్లోకైనా తీసేసుకోండి. పౌడరు ఇట్లా అంతా బాగా కలిపేసుకోండి. ఇంకా ఈ సొంటి బాగా అరుగుదలకి దానిలకి అన్నిటికీ బాగా పనిచేస్తుంది. సొంటితో పాటు ఈ యాలక్క అన్నీ వేసుకుంటాం కదా. ఇట్లా మసాలా అంతా ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. టీ అంతా బాగా కలిసిపోయింది. ఇంకా ఓ సీసాలోకి తీసి పెట్టేద్దాము. ఇంకా ఇట్లా అంతా తీసేద్దాం. ఇంకా అంతా చూడండి, ఇప్పుడు మనకి వైట్గానే కనిపిస్తుంది కదా. అంతా మీరు ఎప్పుడన్నా కానీ వేసుకున్నప్పుడంతా ఇట్లా కొంచెం కలబెట్టుకొని కొంచెం మీకు కావాల్సినంత వేసుకోవచ్చు. వేసుకునేటప్పుడు మాత్రం కలబెట్టండి, ఎందుకంటే మనం పొడి చేసినాం కదా, పొడి అంతా ఇట్లా కిందే పోతుంది. అట్లా పోకోకుండా మీరు కలబెట్టుకొని వేసుకోండి పొడిని. ఇప్పుడు తయారు చేసుకున్నాం. ఇంకా నేను ఒకదానికే చేసుకుంటున్నాను, కొంచెమే. కొంచెం షుగర్ వేసుకున్నాము. ఇది బ్రౌన్ షుగర్ వేస్తున్నాను, ఎందుకంటే టీలోకి కొంచెం ఎక్కువే పడుతుంది. అందుకోసమని నేను ఎక్కువ టీ చేసుకోను అసలు. మనం కాఫీలో కంటే కొంచెం వేసుకుంటాము, కానీ టీలోకి చాలా పడుతుంది. పాలు తుడుతున్నాయి. ఇప్పుడు కొంచెము టీ పొడి వేసుకున్నాము. టీ పొడి ఎప్పుడన్నా వేసుకోండి మీరు, కొంచెం కింద పైన అంతా కలబెట్టుకొని వేసుకోండి. 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను నేను, సరిపోతుంది ఒకదానికే కదా. 1 గ్లాసే.
ఎక్కువ ఉడికించరాదు. టీ పొడిని ఎప్పుడే కానీ ఎక్కువ ఉడికితేనే, ఎంత ఉడికితే అంత మనకి యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి. యాసిడ్ పెరిగినప్పుడే మనకి మంటలు వేసేది. చూడండి, ఈ కలర్ వస్తే చాలు. ఇంకా మనకి ఇంకా ఎక్కువ ఉడికించరాదు. అస్సలు 1 నిమిషం ఇంట్లో ఉడికితే చాలు. చూడండి, అప్పుడే కలర్ వచ్చింది కదా. ఈ కలర్ వస్తే చాలు. మరీ తిక్కుగా కాకూడదు ఎప్పుడే కానీ. తిక్కుగా అట్లా అయినప్పుడే మనకు కడుపు మంటలు వేసేది, ఈ అట్లా నొప్పి అనిపించేది, అట్లాంటివన్నీ. ఇంకా స్టవ్ బంద్ చేద్దాము. చూడండి, నేనైతే ఎక్కువ ఉడికించను, ఇంతనే ఉడికిస్తాను. ఈ ఉడికితేనే టీ పొడి మనకి టీ కూడా వాసన మంచి స్మెల్ ఉంటుంది. ఇప్పుడు టేస్ట్ చూద్దాము. అదే టీ తాగుదాము ఒకసారి. చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మీ ముందుంటాను. ఓకేనండి, బాయ్.